అంతా ఓకేనా? ఏదో డిప్రెషన్ మెయింటైన్ చేస్తున్నట్టున్నావు. నిన్న నైట్ నాకు నా పోరికి బ్రేకప్ అయింది సార్. బ్రేకప్? అదేంటి? ఈసారి పెద్ద పెంట్ అయిపోయింది సార్. నైట్ డిఫరెంట్గా ఫ్లడ్ చేద్దామని చూసిన, మిస్ఫైర్ అయిపోయింది, మీనింగ్ మారిపోయింది, తను హట్ అయిపోయింది. ఫ్లడ్ చేస్తే హర్ట్ అయ్యిందా? అదేంటబ్బా? మీకు తెలిసే సార్, నా పోరిని రోజు బంగారం అని పిలుస్తా అని చెప్పి. అందరూ పిలిచేది అలాగేలే. నేను ఇంట్రోవర్ట్ అంట, నాకు రొమాంటిక్గా మాట్లాడడం తెలియదు అంటుంది. అయితే అమ్మాయిలు ఫ్లడ్ చేస్తేనే పడతారంట, నాకు ఫ్లడ్ చేయడానికి రాదని చెప్పి తిడుతుంది. మరి అప్పుడు నువ్వేం చేసావు? నిన్న యూట్యూబ్ చూసిన, బంగారం రేట్లు పెరిగినాయంట, ఆకాశాన్ని అంటున్నాయంట ధర. వెంటనే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటిది? ఫ్లడ్ చేయాలని చెప్పి తనకి వాట్సాప్ లో మెసేజ్ చేశాను. ఏమని? బంగారం రేట్ పెరిగిందని డైరెక్ట్ గా చెప్పకుండా తనకి రొమాంటిక్ గా నీ రేట్ ఎంత అని అడిగా. అంతే, బ్లాక్ చేసింది. నేను అన్న దాంట్లో తప్పేమి ఉంది? బంగారంతో కంపేర్ చేసిన, దానికే బ్రేకప్ చెప్పింది. ఇంటెలిజెంట్ ఫెలో. నువ్వు అన్న దాంట్లో తప్పు ఉందా లేదా అనేది పక్కన పెడితే, నువ్వు అడిగిన విధానం ఉంది చూసావా, అక్కడ కొట్టేసింది భయ్యా నీ దరిద్రం. అందుకే కామం కాదు, కామన్ సెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. అయినా మనందరిలో ఒక కవి హృదయం ఉండాలి. అంటే ఆ కవి హృదయం నీలో ఉంటే సెన్సిటివ్నెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎంతమంది కవులు ఆడవాళ్ళ అందాలని లక్షణాలని పొగుడుతూ కవితలు రాశారు. అదే ఎలా ఎలా చెప్పాలి? వాలు కనుల దానా నీ విలువ చెప్పమైనా, నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితేనే, మాట రాక మూగబోతినే. అదనమాట. ఓకే ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు ఏం చేసినా ఉపయోగం లేదు. అయినా ఇప్పుడు నువ్వు ఎలా అడగలవు తెలుసా? బేబీ, నువ్వు బంగారం షాప్ సైడ్కి వెళ్ళొద్దు అనాలి. వెంటనే తను ఎందుకు అని అడుగుతుంది. అప్పుడు నువ్వు బంగారం రేట్లు బాగా పెరిగాయి అంట, సో నువ్వు అటువైపు వెళ్తుంటే నిన్ను ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని భయంతో నేను ఇలా చెప్తున్నానా నువ్వు అనాలి. వెంటనే తనకు బలు వెలుగుద్ది, చిన్న స్మైల్ ఇస్తుంది. నీ లవ్ సెట్, గుంట ఫ్లాట్, అంతే. షట్, నాకు ఈ ఐడియా రాలేదు. నేను ఒక ట్రై చేస్తా, ఇంకొకటి అయింది. అందుకే కవి హృదయం ఉండాలి అనేది ఎప్పుడు తెలుసుకుంటా. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్గా ఉన్నాడు.